షాంపేట మండలం మైలారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్, గ్రామ సర్పంచ్ నూనె దివ్య, ఉప సర్పంచ్ మస్కే కుమారస్వామి, స్కూల్ చైర్మన్ సుమలతతో పాటు ఉపాధ్యాయులు నాగ సుభాషిణి, రమేష్, సంధ్య, అరుణ్ కుమార్, మమత, రాణి తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని మనం సురక్షితంగా కాపాడుకోవాలి, అది మన బాధ్యత. మళ్ళీ పిల్లలు మీ నుంచే ఫస్ట్ స్టార్ట్ కావాలి. ఏంటిది అని అంటే పర్యావరణాన్ని మనం ఫస్ట్ కాపాడుకోవాలి. దానివల్లనే మన దేశం అనేది సురక్షితంగా ఉంటుంది. పొల్యూషన్ అనేది కొంచెం తగ్గించుకుందాం. మరి గత సంవత్సరంతో పోల్చినప్పుడు వారి యొక్క విద్యా స్థాయి కూడా కొంత పెరగడం జరిగింది. పిల్లలు దాదాపు చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. ఆ దిశలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరము ఇంగ్లీష్ ఎన్రిచ్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మన హన్మకొండ జిల్లాలో తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ను మేము బాగా ఇంప్లిమెంట్ చేశాము. పిల్లల్లో కూడా ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి డెవలప్ అయినాయి. తర్వాత ఏ వర్డ్ని చూసినా కూడా వాళ్ళు చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. త్యాగ ఫలితమే మనకు స్వాతంత్ర దినోత్సవం మనకు జరుపుకోవడం జరుగుతుంది. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఈ 80 సంవత్సరాల్లో మనం ఏం సాధించినాం, మనం ఇంకా సాధించవలసిన ఏంటి అనేది వాటి గురించి ప్రతి ఒక్కటి మన హెడ్ మాస్టర్ గారు చాలా బాగా చెప్తారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.